హాయ్ వీవర్స్, వెల్కమ్ టు విష్ణువర్ధన్ రియలిస్టిక్ యూట్యూబ్ ఛానల్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4,000కు పైగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో అప్రెంటిస్ విధానంలో పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా సిద్ధంగా ఉంది. దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీలు ఏపీలో 59 ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో 193 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అయితే 4,000కు పైగానే ఖాళీలు ఉన్నాయి. అర్హత ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉన్నట్లయితే ఈ అప్రెంటిస్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు అర్హత సరిపోతుంది. వయస్సు ఫిబ్రవరి 1, 2025 నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక ఆన్లైన్ పరీక్ష, అదేవిధంగా ధ్రువపత్రాల పరిశీలన, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులతో పాటు మనకి ఇక్కడ స్టైఫండ్ కూడా వీరు ఇస్తారు. స్టైఫండ్ 15,000 రూపాయలు ఇస్తారు పర్ మంత్. అప్రెంటిస్ వ్యవధి కేవలం 1 సంవత్సరం. ఆ తర్వాత పర్మనెంట్ ఉద్యోగంగా దాన్ని కన్వర్ట్ చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 800 రూపాయలు ఉన్నది అప్లికేషన్ ఫీజు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మహిళలందరికీ కూడా 600 రూపాయలు మాత్రమే. దివ్యాంగులకు 400 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉన్నది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 11వ తారీఖు మార్చి నెల 2025. అదేవిధంగా వెబ్సైట్ కూడా ఇవ్వటం, అధికారికమైన వెబ్సైట్ ఇవ్వటం జరిగింది. https://www.bankofbaroda.in/career. ఈ విధంగా ఈ వెబ్సైట్ని మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే కంప్లీట్గా పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా మీకు ప్రాస్పెక్టస్, అప్లికేషను, అదేవిధంగా మీకు ఇతరత్ర ఇంకా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అన్ని విషయాలు కూడా మీరు కూలంకషంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి దయచేసి వెబ్సైట్ని మీరు సందర్శించండి. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి నాన్ లోకల్ కింద మీరు అప్లై చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి అవకాశం. 1 ఇయరే అప్రెంటిస్, ఆ తర్వాత రెగ్యులరైజ్ చేయబడుతుంది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ ఉద్యోగ అవకాశాలు. కాబట్టి ఇట్లాంటి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా విష్ణువర్ధన్ రియలిస్టిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మరిన్ని ఇట్లాంటి